జానకి ఏమిటండి? సామాన్లన్నీ సర్దు. ఎందుకండి? ఊరు వెళుతున్నారా? కాదు, ఇల్లే విడిచి వెళ్ళిపోతున్నాం. ఇల్లా? ఇల్లు విడిచిపెట్టి వెళ్ళడం ఏమిటండి? అదంతే. మాట విలువ లేని చోట, మనిషి గౌరవం లేని చోట ఉండకూడదు. అసలు ఏం జరిగిందండి? నీకు అనవసరం, చెప్పింది చెయ్యి. ఏమిటన్నయ్యా ఇప్పుడు ఏం జరిగిందని అంత తొందరపడుతున్నావు? నీకేం జరగలేదయ్యా, జరిగిందంత నాకే. నువ్వు సత్య హరిశ్చంద్రుడివి, గాంధీ మహాత్ముడివి, నీతికి ధర్మానికి కట్టుబడిపోయే సిద్ధార్థుడివి. మేమే తప్పుడు మనుషులం అని ఎవరన్నారు? అనాలా? మనిషిని చెప్పు తీసి కొట్టక్కర్లేదయ్యా. చీ అంటే చాలు, అంతకంటే ఎక్కువ చేసినట్టే. ఆ పెద్ద మనిషి ముందు నా మాటకేం గౌరవం ఇచ్చావు? నా గౌరవాన్ని నేను నిలిపావు. న్యాయాన్ని రక్షించవలసిన మంత్రి పదవిలో ఉండి అన్యాయాన్ని ప్రోత్సహించే మనిషి పెద్ద మనిషి ఎలా అవుతాడన్నయ్యా? ఏమిటా అన్యాయం? ఓ కుటుంబాన్ని సర్వనాశనం చేసింది ఆ పిల్ల. ఆ పిల్ల చేసిన తప్పుకు ఆ పిల్లను శిక్షించవలసింది పోయి వేరే డ్రైవర్ని శిక్షించి మరో కుటుంబాన్ని నాశనం చేయమంటావా? ఇందులో కుటుంబ నాశనం అయ్యేదే ఉంది. వాడిని పట్టుకుని కోర్టులో పెట్టేస్తే సరిపోతుంది. ఎంతో కొంత ఫైన్ వేస్తారు, అది కట్టేస్తే కేసు అయిపోతుంది. అన్నయ్య, ఆయన మీద ఉన్న గౌరవంతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, కానీ ఆయన అడిగింది తప్పని నీకు తెలియదా? నువ్వు చెప్పేది తప్పని నీకు తెలియదా? నువ్వు ఆ తప్పు చేయకపోవడం మూలంగా చచ్చిపోయిన వాళ్ళు బతికొస్తారా? రారని ఆ అమ్మాయిని శిక్షించొద్దంటావా? ఆ అమ్మాయిని శిక్షిస్తే నీకు వచ్చే ప్రయోజనం ఏమిటి? పిచ్చేదొర గారి కుటుంబం అల్లరి పాలవడమేగా. ఆయన కుటుంబం అల్లరి పాలవడం అంటే అయ్యగారికి గౌరవం పోవడమేగా. ఆయన లేకుండా ఈయన లేడురా. వాళ్ళే ఉందన్నయ్య నువ్వు చెప్పేది. ఆయన లేకుండా ఈయన లేడని, ఈయన లేకుండా ఆయన లేడని, ఆయన కోసం ఈయన కోసం చట్టాన్ని న్యాయాన్ని ఇష్టం వచ్చినట్టు తిప్పుకోమంటావా? అసలు ఆయన అవసరానికి మనం ఉపయోగపడాలా అక్కర్లేదా? న్యాయబద్ధంగా అయితే ఉపయోగపడాలి. న్యాయబద్ధమైతే నిన్ను అడగాల్సిన అవసరం ఉంది. కానప్పుడు నా ఉద్యోగ ధర్మం నాకు అడ్డొస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఆ ఉద్యోగం? ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇప్పిస్తేనేగా నీకు వచ్చింది, ఆయన చదివిస్తేనేగా నీకు వచ్చింది, ఆయన దయాభిక్ష వల్లేగా నీకు ఉద్యోగం వచ్చింది. ఏమిటన్నయ్యా మాట్లాడితే ఆయన దయాభిక్ష అంటావు? కేవలం ఆయన దయాభిక్ష వల్లే ఇంతవాడిని అయ్యానంటావా? నీ శక్తి సామర్థ్యాలు నా తెలివితేటలు లేవంటావా? రేయ్, నీకంటే తెలివితేటలున్న వాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఎస్పీలు అయ్యారా? నువ్వు ఎస్పీ అవడానికి, ఆ పట్టా పట్టుకోవడానికి, ఉద్యోగం సంపాదించడానికి కారకుడు ఆయనేరా. ఆయన కారకుడు కాబట్టి ఆయన ఏం చెప్పినా చేయాలంటావా? చేయాల్సిన ధర్మం మనకుంది. అదే నీ ధర్మం అయితే ఆ ధర్మానికి కట్టుబడి నేను ఉండలేను. నా ఉద్యోగ ధర్మానికి అన్యాయం చేయలేను. కాబట్టే ఇంట్లో నేను ఒక క్షణం కూడా ఉండను. అవసరం లేదన్నయ్య. ఈ ఇల్లు నీది. దేవుడు దేవత ఉండే దేవాలయంలో పూజారికి స్నానం ఉంటుందని ఇక్కడ తలదాచుకున్నాను. దేవుడు కోపం వస్తే పూజారి వెళ్ళిపోవాలి, కానీ దేవుడు వెళ్ళడు. అందుకే నేనే వెళ్ళిపోతున్నాను. బయలుదేరు సుధా. ఏమిటి బాబు, ఆయన ఏదో తొందరపడ్డారని నువ్వు తొందరపడతావా? లేదు వదినా, అన్నయ్య తొందరపట్టడంలో తప్పు లేదు. ఆయన స్థానంలో నేనున్నా అలాగే మాట్లాడతాను. నా స్థానంలో అన్నయ్య ఉన్నా ఇలాగే మాట్లాడతాడు. నా కారణంగా అన్నయ్య ఆయనకు దూరం కావటానికి వీల్లేదు. మమ్మల్ని వెళ్ళనివ్వండి. అమ్మా అమ్మా, స్కూల్ కి టైం అయిపోతుంది, స్నానం చేయలేదు. రంగా రంగా, అమ్మా తొందరగా. ఏమిటమ్మా? బాబు స్కూల్ టైం అయిపోయిందంట, తొందరగా స్నానం చేయించు. బాబు రంగా, కాఫీ పట్రా. రంగా, కాఫీ. ఇది నువ్వు కాఫీ తీసుకొస్తున్నావేమిటి? రంగా బాబుకు స్నానం చేస్తున్నాడు. ఈలోగా మీరు కాఫీ అడిగేసరికి నేనే తీసుకొచ్చాను. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అతను వచ్చి ఇచ్చేవాడిగా, నీకెందుకు ఈ శ్రమ? అంటే నీకోసం నేను ఏమాత్రం కూడా చేయకూడదా? చేసే స్థితిలో ఉండి చేయలేకపోవటం కాదుగా, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు.
వదినా, ఏమిటయ్యా, ఏమిటిది? ఇంకా నీకు మీ అన్నయ్య మీద కోపం పోలేదా? అన్నయ్య ఏం చేశాడని నా కోపం? ఆయన ఏమీ చెయ్యలేదని తెలిసిన వాడివి. చెయ్యలేని పరిస్థితిలో సుధా, చెయ్యి కాల్చుకునే పరిస్థితిలో నువ్వు ఎలా ఉంటారయ్యా? రండి, మన ఇంటికి వెళదాం రండి. వద్దొదినా, నీకు తెలియదు. వేరువేరుగా ఉండటం వల్ల ఇష్టాలు మమతలు పెరుగుతాయే కానీ తరగవు. అతను వచ్చాకే ఊరు బాగుపడిందండి. దొంగతనాలు తగ్గాయని, ఆడవాళ్లు నిర్భయంగా రాత్రులు తిరగలుగుతున్నారని ఊరి వాళ్ళ విశ్వాసం. ఇంతకీ అతన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగే పని కాదంటారు. పైగా ఈ ట్రాన్స్ఫర్ మీరు చేయిస్తే రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అపోజిషన్ వాళ్ళు మీపై దుమారం కూడా లేపవచ్చు. నాకు ఇంకేమీ చెప్పద్దు. వెంటనే వాడిని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయండి. అలాగే సార్. ఎలా సస్పెండ్ చేస్తారండి? ఎందుకని సస్పెండ్ చేస్తారు? అసలు ఆయన చేసిన తప్పేమిటి? ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదా? అసలు ఏ ప్రభుత్వ అధికారి ప్రభుత్వాన్ని విమర్శించకూడదా? జీతానికి కిరాణా కొట్లో పనిచేస్తుంటే ఆ షాప్ అతను కిలోకి అర్ధ కిలో సరుకు వేస్తుంటే అది మోసం అని ఆ పనిచేసే అతను చెప్పడానికి వీల్లేదా? ఇదేం ప్రజాస్వామ్యం అండి? అసలు ప్రజాస్వామ్యం అనే పదానికి ఈ ప్రభుత్వానికి అర్థం తెలుసా? లాయర్ గారు, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. అయినా ముందు ఆయన ఈ రాష్ట్రానికి పౌరుడు, ఆ తర్వాతే ప్రభుత్వ అధికారి. ఒక పౌరుడుగా ఈ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఆయనకుంది. శభాష్ సుధా. లాయర్ గారు, ఇందులో మీరు ఒక్క మాట తగ్గించవలసిన అవసరం లేదు, ఒక్క మాట కలపవలసిన అవసరం లేదు. ఇలాగే వాదిస్తే ఈ కేసులో తప్పకుండా మనం గెలుస్తాం. కృష్ణ చైతన్యకు లాకప్ హత్యకు ఎటువంటి సంబంధం లేదండి, కోర్టులో రుజువైంది. కంగ్రాచులేషన్స్ మిస్టర్ చైతన్య. మీ పెద్దలు ఆ పేరు ఎలా పెట్టారో కానీ నిజంగా నువ్వు చైతన్యుడివే. థ్యాంక్ యూ సార్. కోర్టు తీర్పు నాకు చాలా ఆనందంగా ఉంది. సారీ సార్, నాకు చాలా బాధగా ఉంది. ఎందుకని? మీరు చెప్పవలసిన న్యాయం కోర్టు చెప్పినందుకు. వాట్? ఎస్ సార్. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు పెద్ద మీరు. ఎవరి అధికార పరిధేమిటో చెప్పవలసింది మీరు. కుళ్ళిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో అది మీరు మర్చిపోయినా కోర్టు జ్ఞాపకం చేసింది. మర్చిపోవడం కాదు, కొన్ని సాంప్రదాయాలు పాటించక తప్పదు. సాంప్రదాయాల కోసం హక్కుల్ని కాలు రాసుకోకూడదు. మిస్టర్ చైతన్య, నీ వయసులో నేను ఎస్పీ అయి ఉంటే నీకంటే ఒక అడుగు ముందుండేవాడిని. ఎన్నో పెన్నుపోట్లు వెన్నుపోట్లు భరించుకుని ఎందాభిషతోనూ ఈ స్థానంలోకి వచ్చాను. ఎదురు తిరగాలనుకున్న ప్రతిసారి ఎదురుగా ఏదో ఒక ఆబ్లిగేషన్ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆబ్లిగేషన్స్ అన్నిటికీ దూరంగా ఉండటానికి నేను రిజైన్ చేద్దామని నిర్ణయించుకున్నాను. ఎస్ సార్. రిజైన్ చేయడానికే ఇంత పోరాడావు? పోరాటం ఉద్యోగం కోసం కాదు సార్, ఒక అధికారి హక్కులు తెలుసుకోవటం కోసం, ఒక పౌరుడి బాధ్యత తెలియజెప్పడం కోసం. దిస్ ఈజ్ మై రిజిగ్నేషన్. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. చూడు మిస్టర్ చైతన్య, నా అనుభవం కొద్దీ చెప్తున్నాను, మరోసారి ఆలోచించు, తొందరపడకు. క్షమించండి సార్. ఈనాటి రాజకీయ వ్యవస్థలో ఒక నాలుకే 2 మాటలు మాట్లాడుతుంది. కానీ దశకంఠరావు లాంటి వ్యక్తులు 10 తలలతో 20 మాటలు మాట్లాడుతుంటే సహించే శక్తి నాకు లేదు. ఇన్నాళ్ళు మీరు చూపిన అభిమానానికి కృతజ్ఞుణ్ణి.